పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ తీస్తున్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ఐడెంటిటీ తెచ్చుకుంది. ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ దూసుకెళ్తున్నారు. గత 10 years గా తెలుగు సినిమాల్లో వచ్చిన టాప్ 5 చూసుకుంటే ప్రభాస్ హీరోగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ మొదట పాన్ ఇండియా సినిమాగా నిలిచింది. అంతేకాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి సీక్వెల్తో ప్రభంజనం సృష్టించింది. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 కలిపి సుమారు 2600 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టి మొదటి స్థానంలో ఉంది. ఈ మూవీతోనే టాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీస్ తీయటంలో సత్తా చాటింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమా హీరోలందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ భారీ మార్కెట్ ను క్రియేట్ చేస్తున్నారు. సహజంగా ఒక మూవీ హిట్ అయితే ఇతర భాషల్లోకి రీమేక్ చేయటమో డబ్ చేయటమో చేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేరుగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోకి మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఇక సెకండ్ మూవీ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేశారు. రంగస్థలం మూవీ భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా చరణ్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యాక్టింగ్ పరంగా చరణ్ కు పూర్తి మార్కులు పడ్డాయి. బాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి మూవీ 3rd ప్లేస్ లో నిలిచింది. కల్కిని ఆడియన్స్ ఎంజాయ్ చేయడమే కాకుండా చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి కథతో ఒక బెస్ట్ సినిమా వచ్చింది అంటూ విమర్శకులు సైతం నాగ్ అశ్విన్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. 'ప్రజెంట్' కల్కి సినిమాకి సీక్వెల్ గా కల్కి 2 కూడా రాబోతోంది. 4th ప్లేస్ లో RRR ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేశారు. ఈ మూవీ సక్సెస్ ని సాధించడమే కాకుండా పాన్ ఇండియా ఇండస్ట్రీలో రాజమౌళికి మరింత మార్కెట్ ఏర్పడింది. ఇక మొత్తానికైతే ఇద్దరు హీరోలు కలిసి చేసిన RRR సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ కు మంచి కిక్ నిచ్చింది. 2024లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మూవీ హనుమాన్. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ పైన మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ సినిమా రిలీజ్ సమయంలో మాత్రం భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ మూవీకి భారీ కలెక్షన్స్ రావడమే కాకుండా ఒక పెను ప్రభంజనాన్ని కూడా సృష్టించింది. ఇది 5th ప్లేస్ లో ఉంది. మరి